ఓకే. 1935 భారత ప్రభుత్వ చట్టంలో మరికొన్ని ముఖ్యాంశాలు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 రకాలుగా విభజించడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో కేంద్ర జాబితాలో 59 అంశాలు చేర్చారు. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు చేర్చారు. ఉమ్మడి జాబితాలో 36 అంశాలు చేర్చడం జరిగింది. ఇవి కాకుండా మిగిలినటువంటి అధికారాలను అవశిష్ట అధికారాలుగా గవర్నర్ జనరల్కు అప్పగించడం జరిగింది 1935 భారత ప్రభుత్వ చట్టంలో. ఇదే చట్టం ద్వారా తొలిసారిగా కేంద్ర స్థాయిలో అంటే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. గత చట్టం ప్రకారంగా ఏం చేసుకున్నాం, రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాలను ప్రవేశపెడితే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం, రాష్ట్రాల్లో ఈ చట్టం ద్వారా ద్విసభా విధానం. ద్వంద్వ ప్రభుత్వం అంటే డయార్కీ, ద్విసభా విధానం అంటే బైకామరల్. కేంద్రంలో తొలిసారిగా 1935 చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వ విధానమును ప్రవేశపెడితే రాష్ట్రాల్లో తొలిసారిగా ద్విసభా విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. ద్విసభ అంటే 2 సభలు ఉండటము, దిగువ సభ, ఎగువ సభ. దిగువ సభనే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం, విధాన సభ అని అంటాం. ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటాం, విధాన పరిషత్ అని చెప్పి పిలుస్తాం. ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్విసభలు అప్పట్లో ఎన్ని ఉన్నాయి అంటే ఇండియాలో 11 రాష్ట్రాలు ఉంటే 6 రాష్ట్రాలు ఇలా ద్విసభా విధానాన్ని అనుసరించడం జరిగింది. ఒకటి మద్రాస్, బాంబే, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్ యూపీ. ఈ విధంగా ఈ 6 కూడా ద్విసభా విధానాలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇవి కాకుండా ఢిల్లీలో ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1+6 అక్టోబర్ 1, 1935న ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్ట్, ఫెడరల్ యాక్ట్ కాబట్టి ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. బాంబేలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టం ద్వారా కార్మికులకు, స్త్రీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కార్మికులకు, స్త్రీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. పైగా మహిళలకు తొలిసారిగా భారతదేశంలో ఓటు హక్కును కూడా కల్పించినటువంటి పరిస్థితి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, దాన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది ఉద్యోగాల భర్తీకి. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రావిన్షియల్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2-3 రాష్ట్రాలకు కలిపి ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు చేస్తే వాటిని జాయింట్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలను మనం గమనించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండా.